8th class రేషనల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.1. సో మనకు రేషనల్ నంబర్స్ అంటే ఏంటంటే ద నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q అండ్ p and q ఆర్ ద ఇంటిజర్స్, q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. దీన్ని మనం రేషనల్ నంబర్స్ అంటాం. ఓకే, సో అయితే ఈ రేషనల్ నంబర్స్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయనేది ఈ ఎక్సర్సైజ్లో మనం నేర్చుకుందాం. అయితే మీకు బేసిక్స్ వచ్చినా రాకపోయినా నేను అన్ని బేసిక్స్తో పాటు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏమేమి ప్రాపర్టీస్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయి. అయితే ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ నంబర్ 8/5, దానికి 0 యాడ్ చేస్తే మళ్ళీ 8/5 వచ్చింది. ఇక్కడ 0కి 8/5 యాడ్ చేస్తే మళ్ళీ 8/5 వచ్చింది. అంటే ఇది ఏ రూల్ ప్రకారం ఉందంటే a + 0 ఈజ్ ఈక్వల్ టు a ఆర్ 0 + a ఈజ్ ఈక్వల్ టు a. సో ఇది రూల్ అవునా. ఏ అంటే ఏంది ఇక్కడ 8/5. ఓకే, సో ఏదైనా నంబర్, ఎనీ నంబర్ యాడెడ్ టు ద 0, then we get the same number. So here this 0 is called as additive identity. So ఇప్పుడు ఇది ఏ ప్రాపర్టీ ప్రకారం అంటే additive identity. ఓకే, సో 0ను అడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఎందుకంటే 0ను ఏ నెంబర్కి యాడ్ చేసినా దాని వాల్యూ చేంజ్ కాదు. అంటే 0కు 5 యాడ్ చేసినాం అనుకోండి 5 వస్తుంది, 0కు 10 యాడ్ చేసినాం అనుకోండి 10 వస్తుంది, 0కు 20 యాడ్ చేస్తే 20 వస్తుంది. అందుకని 0ని ఏమంటాం అడిటివ్ ఐడెంటిటీ అంటాం. సో ఇక్కడ అడిటివ్, దీనికి ఈ 8/5కి 0 యాడ్ చేసినాం కాబట్టి దీని వాల్యూ చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 8/5 ఉంది. కాబట్టి సో ఇది ఏ ప్రాపర్టీకి సంబంధించింది, 8/5 అనేది రేషనల్ నెంబర్. సో ఈ రేషనల్ నెంబర్ 0కు యాడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ అదే రేషనల్ నెంబర్ వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ మనం ఏం రాయాలి, అడిటివ్ ఐడెంటిటీ అని రాయాలి. సో అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏందో మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఓకే, ఏదైనా నంబర్, ఎనీ నంబర్ ఈజ్ యాడెడ్ టు 0, ద నంబర్ వాల్యూ షుడ్ నాట్ బి చేంజ్. సో దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అంటాం. రైట్, అట్లనే ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి one number is multiplying the two rational numbers. This is also rational number, right? This rational number is multiplying these two rational numbers. It will give here 2 is multiplying this, 2 is multiplying this also, right? So ఇది దేని ప్రకారం ఉందంటే ఇక్కడ చూడండి, a into b plus c is equal to a into b plus a into c, right? సో సిమిలర్ వే ఏ ఇంటూ ఇక్కడ ప్లస్ ఇచ్చిండు, ఇప్పుడు మైనస్ కూడా ఇవ్వచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాయండి, ఏ ఇంటూ సి. ఈ రెండు కూడా అప్లై అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఏని బీకి సికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, రైట్? ఏని బీకి ఇస్తున్నాం, ఏని సికి కూడా ఇస్తున్నాం, అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఏ ఈజ్ డిస్ట్రిబ్యూట్ టు బి అండ్ సి. అందుకని దీన్ని ఏమంటామంటే ఇలా అని డిస్ట్రిబ్యూటివ్ లా ఆర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకే, సో అంటే ఇక్కడ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, సి అనుకోండి, దీన్ని దీనికి ఇస్తున్నాం, దీన్ని దీనికి ఇస్తున్నాం, 2 into this 2 into this, అంతే కదా. సో కాబట్టి దీన్ని ఏమంటాం డిస్ట్రిబ్యూటివ్ లా. రైట్, సమజైందా? సో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అని అన్నారు. రైట్, సో మనకు థర్డ్ బిట్ వచ్చేసి, సో ఫస్ట్ క్వశ్చన్ లాగానే థర్డ్ బిట్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాము, ఏదైనా నంబర్ 0కి యాడ్ చేస్తే ఆ నంబర్ వాల్యూ చేంజ్ కాదన్నాం. చేంజ్ కాకపోతే ఏమన్నాం, దాన్ని అడిటివ్ ఐడెంటిటీ అన్నాం. అట్లనే ఇక్కడ ఎనీ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ టు 1, ద నంబర్ వాల్యూ షుడ్ నాట్ బి చేంజ్. అట్లనే 1 మల్టిప్లైడ్ టు ఎనీ నంబర్, ద వాల్యూ షుడ్ నాట్ బి చేంజ్. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే వాల్యూ చేంజ్ అవుతలేదు కాబట్టి దీన్ని ఏమంటాం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఓకే, అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంది, ఏదైనా నంబర్ 0కి యాడ్ చేస్తే ఆ నంబర్ వాల్యూ
చేంజ్ కాదు కాబట్టి జీరోని ఏమంటాం అడిటివ్ ఐడెంటిటీ అంటాం. అట్లనే ఇక్కడ ఏదైనా నంబర్ 1 నెంబర్కి మల్టిప్లై చేస్తే ఆ నంబర్ వాల్యూ చేంజ్ కాదు కాబట్టి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. దేన్ని 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, 0 ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ. సో 1తో ఏ నెంబర్ అయినా మల్టిప్లై 1 × 10 10 అవుతుంది, 1 × 100 100 అవుతుంది, 1 × 5 5 అవుతుంది. ఇట్లనే ఇక్కడ కూడా 1 × 3/7 3/7 అయింది, 1 × 3/7 3/7 అయింది. సో కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం, ఇక్కడ ఏ ప్రాపర్టీ వాడినాం మనం, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వాడినాం. ఓకేనా. సో అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ అడిటివ్ ఐడెంటిటీ అంటే 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1. ఫోర్త్ వన్, సో ఇక్కడ కూడా 1 మల్టిప్లై అవుతుంది, 1 × -2/5 -2/5, 1 × -2/5 -2/5 అంటే సేమ్. 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకేనా. సో నౌ హియర్ these two are, this number is same, this number is same, means a plus b is equal to b plus a. see a same, b same, ఇక్కడ కూడా ఇది సేమ్, ఇది సేమ్. అంటే దీన్ని ఏమంటామంటే కమ్యూటేటివ్ లా అంటాం. కమ్యూటేటివ్ లా ఆఫ్ అడిషన్. ఓకే. సో దీనికి ఆన్సర్ ఏంది, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, a + b = b + a, వాల్యూ చేంజ్ అవ్వదు. సో దీన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటాం, కమ్యూటేటివ్ లా ఆఫ్ అడిషన్. ఓకే. 6th bit, 5/2 × 3/7 is equal to 15/14. సో దిస్ ఈస్ a × b is equal to c. అంటే ఈ రెండు రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే కొత్త రేషనల్ నెంబర్ వస్తుంది, అంతేకాదు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు న్యూ 1 వచ్చింది. సో దీన్ని ఏమంటామంటే క్లోజర్ లా ఆఫ్ మల్టిప్లికేషన్. ఓకే. సో ఇది మల్టిప్లై కాబట్టి క్లోజర్ లా అన్నాం. అదే మల్టిప్లై కాకుండా అడిషన్ ఉందనుకోండి, a + b = c, ఇట్లా కూడా ఉంటుంది. సో దీన్ని ఏమంటాం క్లోజర్ లా ఆఫ్ అడిషన్ అంటాం. యాడ్ చేస్తే అడిషన్, మల్టిప్లై చేస్తే మల్టిప్లికేషన్. ఓకే. సో ఇది ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి అవసరం లేదు, ఇది చూద్దాం మనం, రైట్. సో దీనికి ఏం రాయాలి మనం, క్లోజర్ లా ఆఫ్ మల్టిప్లికేషన్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. అంటే ఏని -aతో యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది, రైట్. వస్తే మనం ఏమంటాం, ఏ ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -a అంటాం. ఓకే. అట్లనే -a ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటాం. దీనికి ఇది అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది, దీనికి ఇది అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఏకు అడిటివ్ ఇన్వర్స్ -a, -aకు అడిటివ్ ఇన్వర్స్ ఏ అవుతుంది. సో దీన్ని ఏమంటాం, అడిటివ్ ఇన్వర్స్ అంటాం, రైట్. సో ఇప్పుడు 7a - 7a రెండుని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. కాబట్టి ఇది ఏంది, అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్. ఎగ్జాంపుల్కి మీకు ఎవరైనా 5 ఇచ్చి 5కి అడిటివ్ ఇన్వర్స్ ఏదైనా అడిటివ్ ఇన్వర్స్ ఏదంటే ఏం రాయాలి మీరు, -5 అని రాయాలి. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. ఒకవేళ -6 ఇచ్చిండు, దీనికి అడిటివ్ ఇన్వర్స్ ఏంటంటే 6 రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ రాసుకోవాలి. ఓకే. వీటిని అడిటివ్ ఇన్వర్స్ అంటాం మనం. సో ఇక్కడ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది. సో ఇక్కడ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే 0 వస్తున్నాం, అడిటివ్ ఇన్వర్స్ అన్నాం. ఇక్కడ రెండు మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, అని ఏమనాలి మనం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనాలి. అంటే a × 1/a = 1. అంటే a ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్
ఆఫ్ 1/a. ఓకే, అట్లనే 1/a ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ a అవుతుంది. ఓకే, ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a, 1/aకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ a. సో అంటే ఇది కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, నేను ఇప్పుడు 5 ఇచ్చింది అనుకోండి, 5కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/5 అవుతుంది. నేను 2/3 ఇచ్చింది అనుకోండి, 2/3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 3/2 అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది. ఓకే, ఇది ఇట్లా మనం ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకోవచ్చు. రైట్, ఇది రఫ్. సో ఇక్కడ ఇది మనం ఆల్రెడీ చేసినాం. డిస్ట్రిబ్యూట్ ఇటు నుండి తీసుకోండి. a ఇంటూ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి. సో ఇది ఏమని చెప్పినాం మనం? 2 అనేది రెండింటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 2 ఇంటూ ఎక్స్, 2 ఇంటూ ఎక్స్, 2 ఇంటూ 6, 2 ఇంటూ 6. సో ఇదేంది? ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, ఇది లాస్ట్ ఫస్ట్ క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 2, రైట్ ద అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మనం అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఒకసారి చూద్దాం. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంది? ఏకి ఏదైనా ఇంకొక నంబర్ని యాడ్ చేస్తే 0 వస్తే దాన్ని అడిటివ్ ఇన్వర్స్ అంటాం. రైట్, ఇది అడిటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంది? ఏదైనా ఒక నంబర్కి ఇంకొక నంబర్ని మల్టిప్లై చేస్తే 1 రావాలి. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. రైట్, ఇట్లుంటే ఇట్లా రాయాలి, ఇట్లుంటే ఇట్లా రాయాలి. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి -3/5 ఇచ్చింది. సో దీనికి అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3/5. ఓకే, -3/5 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? -3/5 అంటే ఏం రాయాలి మనం? +3/5 రాయాలి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకు 0 వస్తుంది. ఓకే, సో ఇక్కడ సిన్స్ రాసుకోండి కావాలంటే. -3/5 + 3/5 ఈజ్ ఈక్వల్ టు 0. అట్లనే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3/5. సో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రావాలి? a/1 ఉంటే 1/a అయింది కదా, ఇది ఉల్టా రాసుకోవాలి. 5/3 మైనస్కి మైనస్, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది. ఇక్కడ రాయండి. సిన్స్ -3/5 ఇంటూ -5/3, ఇక 3 క్యాన్సల్, 5 క్యాన్సల్, మైనస్ ఇంటూ మైనస్ +1. ఓకే, సో ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే న్యూమరేటర్ డినామినేటర్లో రాయాలి, డినామినేటర్ని న్యూమరేటర్లో రాయాలి. అలాగే అడిటివ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, అంతే తేడా. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చింది మనకు? 1 ఇచ్చింది. సో అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, అట్లనే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/1 అంటే ఏమవుతుంది? 1. మల్టిప్లికేటివ్ 1కి ఏమవుతుంది? సో 1కి 1 అవుతుంది. రైట్, అట్లనే థర్డ్ వన్కి 0. సో అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, 0 + 0 0 అవుతుంది. అట్లనే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0. సో 0 అంటే 0/1 కదా, 1/0కు ఉల్టా ఏమవుతుంది? 0/1కి ఉల్టా ఏమవుతుంది? 1/0 అవుతుంది. అయితే 1/0 అనేది మనకు ఉందా? లేదు, ఎందుకంటే రేషనల్ నెంబర్ కాదు ఇది. సో ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. సో therefore no మల్టిప్లికేటివ్, ఇది పాసిబుల్ కాదు. ఓకే, there is no మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫర్ 0. ఓకే, 0కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లేదు. అడిటివ్ ఇన్వర్స్ ఉంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లేదు. రైట్, ఇంపార్టెంట్ ఇది. సో ఫోర్త్ వన్ 7/9.
సో 7/9కి అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7/9, ఇది ప్లస్ కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం -7/9 రాయాలి, రైట్. అట్లనే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7/9, దీన్ని ఏం చేయాలి ఉల్టా రాయాలి 9/7. ఓకే, సో లాస్ట్ బిట్ వచ్చేసి -1. సో అడిటివ్ ఇన్వర్స్ ఫస్ట్, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. అట్లనే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1. సో -1/1 అంటే మళ్ళీ 1/1 కదా, సో -1 అంటే -1 వస్తుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఈజ్ -1 ఓన్లీ. ఓకే, దిస్ ఈజ్ ద రిగార్డింగ్ అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నప్పుడు నేను మీకు ఈజీ మెథడ్లో చెప్పేస్తాను చూడండి. సో ఇక్కడ లా ఆఫ్ అడిషన్ మనకు అన్ని లాస్నే చూపిస్తుంది ఇది. సో ఇక్కడ కమ్యూటేటివ్ లా ఉంది. కమ్యూటేటివ్ లా అంటే ఏంది, A + B = B + A అంటే ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ సేమ్, మధ్యలో నంబర్లు సేమ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కమ్యూటేటివ్ లా, మనం ఫస్ట్ చెప్పుకున్నాం కమ్యూటేటివ్ లా ఆఫ్ అడిషన్. ఇక్కడ ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ సేమ్ ఉంది చూడండి, ఉందా అంటే ఏంది, మిడిల్ నంబర్లు సేమ్ అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆన్సర్ ఏం రాయాలి, -1/17 ప్లస్ సో -12/5 ఈజ్ ఈక్వల్ టు -12/5 ప్లస్ -1/17. ఓకే, A + B = B + A. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అట్లనే ఇక్కడ చూడండి. సో సెకండ్ బిట్ వచ్చేసి ఇది అడిటివ్ ఐడెంటిటీ అంటే A + 0 = A, రైట్. సో ఇక్కడ ఏనే వచ్చింది, ఇక్కడ ఏ నెంబర్ ఉంది, ఇక్కడ అదే నెంబర్ వచ్చింది కదా, మరి ఇక్కడ ఏం రావాలి 0 రావాలి. సో -2/3 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు -2/3. ఓకే, సో ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 × A ఈజ్ ఈక్వల్ టు A. ఇక్కడ 1 ఉంది, A ఉంది, మరి ఇక్కడ ఏం రావాలి A రావాలి. సో ఆన్సర్ ఈస్ 1 × 9/11 ఈజ్ ఈక్వల్ టు 9/11. ఓకే, వచ్చిందా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇక్కడ వచ్చేసి అడిషన్ ఇన్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, A + B + C ఈజ్ ఈక్వల్ టు A + B + C. దీన్ని అసోసియేటివ్ లా అంటాం. ఏంలా అసోసియేటివ్ లా ఇన్ అడిషన్. సో ఈ అసోసియేటివ్ లాలో ఏముంది చూడండి, బ్రాకెట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ B + Cకి ఉంది, ఇక్కడ A + Bకి వచ్చింది. ఇక్కడ లాస్ట్ 2 టర్మ్స్కి ఉంది బ్రాకెట్, ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్కి ఉంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి చూడండి, ఇందులో ఫస్ట్ 2 టర్మ్స్కు బ్రాకెట్ వచ్చింది ఇక్కడ, రైట్. లాస్ట్ 2 టర్మ్స్, ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ 12కి 12, ఈ 5/6కి 5/6, మరి మిగతా 6/7 ఇక్కడ రావాలి, రైట్. రాద్దాం -12 ప్లస్ 5/6 ప్లస్ 6/7 ఈజ్ ఈక్వల్ టు -12 5/6 ప్లస్ ఇక్కడ ఏం రావాలి 6/7 రావాలి. సో ఇది మన ఆన్సర్, రైట్. సిమిలర్లీ ఇది చూడండి, ఇది డిస్ట్రిబ్యూటివ్ లా అంటే A × B + C ఈజ్ ఈక్వల్ టు A × B ప్లస్ A × C. ఇది మనం ఆల్రెడీ చేసినాం. ఇది A అనుకోండి, ఇది B + C, A × B ప్లస్ B × C. ఇది A అంటే మరి ఏం రావాలి ఇక్కడ, మనం ఒకసారి ఆన్సర్ చూద్దాం. సో ఇక్కడ A అంటే ఇగో A × B కదా, అంటే ఈ ఫస్ట్ వాల్యూ ఇగో ఈ ఫస్ట్ వాల్యూ ఒకటి, అంటే ఇగో ఈ వాల్యూ ఇక్కడ వస్తుంది, రైట్. సో ఇది ఇక్కడ రాయండి 3/4 × 1/2 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు A × B + C అన్నట్టు. ఇక 3/4 × 1/2, 3/4 × 1/2 ఫస్ట్ బ్రాకెట్ వచ్చింది కదా, ఇక ప్లస్కు ప్లస్
తర్వాత 3/4 ఇంటూ 1/3, 3/4 ఇంటూ 1/3 వచ్చిందా ఆన్సర్. సో ఇక్కడ 1/3, ఇక్కడ 3/4, దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్. సో లాస్ట్ బిట్, 6th one, -16/7 ప్లస్ డాష్ -16/7, ఇవి రెండు సేమ్ ఉన్నాయి అంటే ఇదేంది అడిటివ్ యూనిట్స్. a + 0 = a. సో -16/7 ప్లస్ 0 = -16/7. Question number 4, multiply 2/11 by the reciprocal of -5/14. ఇక్కడ రెసిప్రోకల్ అని ఉంది. రెసిప్రోకల్ అంటే ఏంటంటే ఏకి రెసిప్రోకల్ 1/a అవుతుంది. ఓకే, సో 1/aకి రెసిప్రోకల్ a అవుతుంది, a/bకి రెసిప్రోకల్ b/a అవుతుంది. దీన్ని రెసిప్రోకల్స్ అంటాం. న్యూమరేటర్ను డినామినేటర్లకి, డినామినేటర్ని న్యూమరేటర్ తీసుకురావడం. అంటే a అంటే a/1 కదా, a/1 అంటే 1/a, 1/a అంటే a/1, ఓకే, a/b అంటే b/a. దీన్ని రెసిప్రోకల్ అంటాం. ఇప్పుడు మనం దీనికి రెసిప్రోకల్ రాద్దాం. సో రెసిప్రోకల్ ఆఫ్ -5/14 ఈజ్ ఈక్వల్ టు, దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది, -14/5 అవుతుంది, రైట్. రెసిప్రోకల్ వచ్చింది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, గివెన్ మల్టిప్లై 2/11 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -5/14. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ -5/14 ఎంత ఉంది, -14/5, -14/5. సమझा. రెసిప్రోకల్ ఆఫ్ -5/14 ఈజ్ -14/5. సో రాయండి, రాసి ఇది సింప్లిఫై చేయండి. సో 2 ఇంటూ -14, 11 ఇంటూ 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 11 ఏమవుతుంది, 2 ఇంటూ 14 -28 బై 11 ఇంటూ 5 55. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏం నేర్చుకున్నాం అంటే రెసిప్రోకల్ అనేది నేర్చుకున్నాం. మల్టిప్లికేషన్ అందరికి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ప్రాపర్టీస్ కెన్ బి యూజ్డ్ ఇన్ కంప్యూటింగ్ 2/5 ఇంటూ 5 ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. సో ఇది డిఫరెంట్గా ఉంది. సో దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఇది ఇంపార్టెంట్ సమ్. సో గివెన్ 2/5 ఇంటూ 5 ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. ఇక్కడ a ఇంటూ b ఇంటూ c, a ఇంటూ b ఇంటూ c ఇట్లా ఇచ్చింది కాబట్టి ఇది మనము దీన్ని ఏమనొచ్చు, మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అనొచ్చు, రైట్. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ వచ్చేసి దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 2/5, ఈ 5 బయటికి తీసుకురండి, ఇంటూ 5, దీనికి బ్రాకెట్ ఇచ్చేయండి, ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11 వచ్చిందా. a ఇంటూ b ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c. అంటే మనకు అసోసియేటివ్ మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏముంటుంది, ఇక్కడ రాస్తున్నా చూడండి, a ఇంటూ b ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c. ఈ బ్రాకెట్ ఇక్కడికి వచ్చింది అంతే. సో ఇక్కడ కూడా అంతే, ఈ బ్రాకెట్ ఇక్కడికి వచ్చింది, ఈ బ్రాకెట్ ఇక్కడికి వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం వాడినాము, మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. నేను షార్ట్ ఫామ్లో రాసిన, తర్వాత రాద్దాం, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ 5కి 1/5, 3కి 1/3 అంటే ఏ ప్రాపర్టీ అవుతుంది, a ఇంటూ 1/a ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ ఇక్కడ వాడుతున్నాం మనం. 5 క్యాన్సిల్ అయితే నీకేం మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది, ఇంటూ 7/6 ప్లస్ 3 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, ఇక్కడ 1 ఇంటూ 4/11, రైట్. సో ఇక్కడ ఏం వాడినాం మనం, మల్టిప్లికేటివ్, ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వాడినాం, ఇక్కడ ఏం వాడినాం, మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ వాడినాం, రైట్. 2 వచ్చేసినాయి. నెక్స్ట్ ఇది 2 7s 14, 2 7s 14/6 ప్లస్ 1 4s 4/11. ఇక్కడ 2 7s 2 3s చేస్తే మనకు ఏమొస్తుంది, 7/3 ప్లస్ 4/11 వస్తుంది, రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, యాడింగ్ చేయాలి.
చేస్తే ఇది ఏమవుతుంది, ఏ ప్లస్ బి అని లేదు. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి వచ్చింది అనుకోండి, దీన్ని ఏమంటాం మనం, క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ విత్ అడిషన్ ఉంది కదా. సో క్లోజర్ ప్రాపర్టీ విత్ అడిషన్ అంటాం, రైట్. అది మనం ఇక్కడ యాడ్ చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. చేస్తే 11 3 33, 7 × 11 ప్లస్ 4 × 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 11 77 ప్లస్ 4 3 12/33, 70 80 89/33 ఈజ్ ద ఆన్సర్, రైట్. సో ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీస్ అన్నిటిని ఇక్కడ రాయాలి మనం. హియర్ మల్టిప్లికేటివ్, ఫస్ట్ది మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ, రైట్. సెకండ్ వన్ ఏంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. రైట్. సో థర్డ్ వన్ ఏంది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎక్కడ వాడినాం, ఇక్కడ వాడినాం. ఇక 1 × 4/11 4/11 వచ్చింది. సో ఇక్కడ మనం వాడింది ఏంది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఇది ఇన్వర్స్, రైట్. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ లాస్ట్ వన్ క్లోజర్ విత్ అడిషన్. So these 4 properties are used to solve this problem. Okay. Question number 6, verify the following. So ఇక్కడ LHS is equal to RHS అని చూపించాలి మనం, రైట్. ఫస్ట్ LHS తీసుకుందాం. LHSలో 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ ఇంటూ మైనస్ -1/2 ప్లస్ ఇంటూ -3/2. This is equal to, here 4 is LCM, 4 1s are 1 × 5 minus 2 2s are 2 × 1 minus 3/2. It is equal to 5 2 1s are 2/4 minus 3/2. This is equal to 5 minus 2 is 3/4 minus 3/2. So here 4 is the LCM. 4 1s are 1 × 3 3 minus 2 2s are 2 × 3 6. So it is minus 3/4 is the LHS answer. Now RHS is what, 5/4 plus -1/2 plus -3/2. So here it is 5/4 plus -1/2 plus into -3/2. First you remove the brackets always. 5/4 plus 2 is the LCM, so -1 -3. This is equal to 5/4 plus -1 -3 is -4/2. 2 1s are 2 2s are, so 5/4 plus into -2. Here 4 LCM, 5 minus 4 2s are 8. 5 minus 8 is -3/4. So -3/4 is same. Therefore LHS is equal to RHS. Hence proved. Okay. Question number 7. Evaluate 3/5 plus 7/3 plus -2/5 plus -2/3 after rearrangement. దీన్ని రీఅరేంజ్ చేసేసుకొని మనము చేయమంటుండు. సో ఫస్ట్ గివెన్ వాల్యూస్ రైట్ డౌన్. 3/5 plus 7/3 plus -2/5 plus -2/3. సో ఇక్కడ 5 డినామినేటర్ 5 డినామినేటర్ ఒక ప్లేస్లో రాయండి, 3 డినామినేటర్ ఒక ప్లేస్లో రాయండి. ఓకే. సో రాస్తే మనకు ఈజీగా ఉంటుంది ఆన్సర్. 3/5 ప్లస్ -2/5. ఓకే. 7/3 ప్లస్ -2/3. ఓకే. ఇది రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. 3/5 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -2/5. ఓకే. ప్లస్ 7/3 ప్లస్ ఇంటూ -2/3.
ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 LCM, సో 3 - 2. ఇందుకోసం మనం రీఅరేంజ్ చేసినాం. ఇక్కడ 3 LCM 7 - 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 - 2 అంటే ఎంత 1/5 ప్లస్ 7 - 2 అంటే 5/3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 3s 15, 3 1s 3, 5 5s 25. సో 25 + 3 28/15 ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8, సబ్ట్రాక్ట్ 3/4 ఫ్రమ్ 1/3 లైక్ దిస్. సో ఇందులో నుండి సబ్ట్రాక్ట్ చేయాలి మనం. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గివెన్ సబ్ట్రాక్ట్ 3/4 ఫ్రమ్ 1/3 అంటే ఇందులో నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 మైనస్ 3/4. ఇందులో నుంచి సబ్ట్రాక్షన్ అంటే మైనస్. సో సింప్లిఫై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 4 3s 12, 4 1s 4, 3 3s 9, 4 - 9 5/12 ఈజ్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి గివెన్ సబ్ట్రాక్ట్ -32/13 from 2. So this is equal to 2 minus of -32/13. Okay, so this is equal to 2 minus into minus plus 32/13 is equal to 13 2s 26 plus 32/13. So 30 40 50 58, 6 plus 2 8, 58/13, right? So next third question, given subtract -7 from -4/7. So this is equal to -4/7 minus of -7. ఇందులో నుంచి తీసేయాలి. సో -4/7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7. సో 7 LCM -4, 7 7s 49, 49 - 4 45/7 is the answer. Question number 9, what number should be added to -5/8 so as to get the -3/2. ఏ నంబర్ను దీనికి యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది అంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆ నంబర్ను మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. లెట్ ద నంబర్ టు బి యాడెడ్ ఈజ్ ఎక్స్. ఓకే, సో నంబర్ను దీనికి యాడ్ చేద్దాం. సో -5/8 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, యాడ్ చేస్తే ఈ నెంబర్ని దీనికి యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు -3/2 వస్తుంది. ఓకే, సో -5/8ను రైట్ సైడ్ తీసుకురండి, ప్లస్ 5/8 అయితే -3/2 ప్లస్ 5/8. ఓకే, సో దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8 LCM 2 4s 8. సో 4 × 3, 4 × -3 ప్లస్ 8 1s 1 × 5, right? So then x is equal to 4 3s 12, -12 plus 5 1s 5/8, -12 plus 5, how much? -7/8 is the answer. So means therefore -7/8 should be added to -5/8. Then we get -3/2. We get -3/2. This is the answer. Question number 10. Question number 10. The sum of two rational numbers is 8. If one of the number is -5/6, find the other number. So ikkada given one rational number is equal to -5/6. ఒక నంబర్ మనకి ఇచ్చిండు. సో ఇంకొక నంబర్, లెట్ ద అదర్ రేషనల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఒక నంబర్ ఇచ్చిండు, ఇంకో నంబర్ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఏమి ఇచ్చిండు, గివెన్ సమ్ ఆఫ్ ద టూ రేషనల్ నంబర్స్ ఈజ్ 8 అన్నాడు. గివెన్ సమ్ ఆఫ్
2 rational numbers is equal to 8. Okay, 2 rational numbers అంటే ఇవే కదా. సో -5/6 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5/6 ఇది తీసుకురండి ప్లస్ 5/6. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 LCM 6 into 8 plus 5. So then x is equal to 6 8 48 plus 5/6. 48 plus 5 53/6. So therefore the other rational number is equal to 53/6. This is the answer. Okay. So question number 11 is the subtraction associative in rational numbers explain with example అన్నాడు. మనకు అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది అడిషన్లో ఉంది. అడిషన్లో అంటే ఇట్లా a plus b plus c is equal to a plus b plus c ఇది ఉంది. అయితే ఇందులోనే మైనస్ a minus b minus c is equal to a minus b minus c ఇది పాసిబుల్ అవుద్దా అని అడుగుతుంది. సో కాదు, ఇది పాసిబుల్ కాదు, ఇది మాత్రం అవుతుంది. సో ఇప్పుడు మనం రాయాలి. సో సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ an associative in rational numbers. Okay, so therefore a minus b minus c is not equal to a minus b minus c. ఇది ఎప్పుడు కూడా ఈక్వల్ కాదు. అసోసియేటివ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్లో ఉండదు. ఓకే, అయితే దీనికి ఎగ్జాంపుల్తో చేయమన్నాడు. మనం ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేద్దాం. సో లెట్ ఇట్ a is equal to 1/2, b is equal to 3/4, c is equal to -5/4. ఓకే, 3 రేషనల్ నెంబర్స్. మీ ఇక్కడ ఇవే తీసుకోవాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం ఉన్న రేషనల్ నెంబర్ తీసుకొని చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో ఏముంది మనకు a minus b minus c is equal to 1/2 minus 3/4 minus -5/4. So this is equal to 1/2 minus 3/4 minus into minus plus 5/4. So this is equal to 1/2 minus ఇక్కడ 4 LCM. So 3 plus 5, right? So 1/2 minus 5 plus 3 ఎంత అవుతుంది 8/4. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 LCM వస్తుంది. LCM వస్తే 2 2s 2 1s. సో 2 minus 4 1s 4, 1 into 8 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 minus 8 అంటే ఎంత వస్తుంది ఇది -6/4. 3 2s 2 2s 2 3s ఇట్ ఈజ్ ఈక్వల్ టు -3/2. రైట్, ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చేయాలి. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు a minus b minus c. సో ఏ అంటే సేమ్ నెంబర్ కదా, 1/2 minus 3/4 minus of -5/4. సో 1/2 and 2 ఇక్కడ ఎంత వస్తుంది LCM 4 వస్తుంది. సో 2 2s 2 1s 2 minus 4 1s 1 3s 3 minus into minus plus 5/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 minus 3 అంటే ఎంత -1/4 plus 5/4. సో హియర్ LCM is 4. సో -1 plus 5. 5 minus 1 అంటే ఎంత 4/4 4 క్యాన్సల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్ 1 వచ్చింది, ఎల్హెచ్ఎస్ -3/2 వచ్చింది. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో హెన్స్ ప్రూవ్డ్. ఓకే, అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని మనకు అర్థమైంది. ఓకే, ఈ రెండు ఈక్వల్ ఎప్పుడు కావు. రైట్. క్వశ్చన్ నెంబర్ 12, వెరిఫై దట్ -(-x) ఈజ్ ఈక్వల్ టు x ఫర్ దీస్ వాల్యూస్. సో ఇది ఈ వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేసి దీని ఈక్వల్ టు ఇదని చూపించమంటుంది. అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అది కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే x ఈజ్ ఈక్వల్ టు 2/15 ఇచ్చింది.
సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్లో ఏముంది మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో మైనస్ ఆఫ్ మైనస్ 2/15. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/15. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS x. Okay, RHS x. So therefore hence it is satisfied, verified. So second one, x is equal to minus 13/17. So LHS is equal to minus of minus x. So minus of minus into minus 13/17. This is equal to minus into minus plus 13/17. So minus into plus minus 13/17. This is nothing but x. This is the RHS. Okay, both are proved. Last question in this exercise, question number 13. Write first bit the set of numbers which do not have any additive identity. Additive identity అంటే ఏంది? 0. సో జీరో లేని నంబర్స్ ఏమున్నాయి? న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్లో జీరో ఉండదు కదా. సో ఇక్కడ రాయండి ఆన్సర్. సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, set of natural numbers does not having the number 0. ఓకే, జీరో న్యాచురల్ నంబర్స్లో ఉండదు. సో దీన్నే జీరోనే కదా మనం అడిటివ్ ఐడెంటిటీ అంటే. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1, అడిటివ్ ఐడెంటిటీ అంటే 0. ఓకే, సో సిమిలర్లీ సెకండ్ బిట్, ద రేషనల్ నంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. దేనికి ఉండదు? జీరోకి. సో జీరోకి రెసిప్రోకల్ ఉండదు కదా. జీరోకి రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/0. 1/0 నాట్ డిఫైన్. సో ద రేషనల్ నంబర్ 0 has no multiplicative inverse. ఓకే, సో జీరోకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండదు. నెక్స్ట్ వన్, ద రెసిప్రోకల్ ఆఫ్ నెగటివ్ రేషనల్ నంబర్. సో ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెగటివ్ రేషనల్ నంబర్ ఈజ్ ఏ నెగటివ్ రేషనల్ నంబర్. ఓకే, అంటే -2/3 ఉందనుకోండి, దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది? -3/2 అవుతుంది. ఓకే, సో ఇట్లా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పిన కదా, జీరోకి రేషనల్ నంబర్ రెసిప్రోకల్ ఉండదు, ఎందుకంటే 1/0 ఇన్ఫినిటీ కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. మీకు వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్తో కలుద్దాం. థ్యాంక్ యూ.